అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ నేను భగవద్గీత శ్లోకంతో కాకుండా ఒక మంచి అప్డేట్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే నేను భగవద్గీత శ్లోకాలు చదివి దాని అంతరార్థం చదువుతున్నాను కదా! ఈ వీడియోస్ చూసిన వాళ్ళు మా పిల్లలకి భగవద్గీత మీరు నేర్పిస్తారా? శ్లోకాలు నేర్పించగలుగుతారా? అని అడుగుతున్నారు. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని పిల్లలకి భగవద్గీత నేర్పించడం అనేది అంత యూస్‌ఫుల్ కాదేమో. ఎందుకంటే భగవద్గీత చదవటం తాలూకా మోటివ్ ఏంటుండాలంటే మనం పెద్దవాళ్ళము చదివితే భగవద్గీత చదువుతున్నాం అంటే దాని మోటివ్ ఏముండాలి అంటే ఆ శ్లోకం చదివే శ్లోకం అర్థం తెలుసుకొని, అంతరార్థం తెలుసుకొని దాన్ని వంట పట్టించుకోవడానికి ట్రై చేయాలి వీలైతే అని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో, ఈ మోటివ్ ఏదైతే ఉందో ఇది పిల్లలకి ఎలా వర్తిస్తుంది? వర్తించదు కదా! పెద్దవాళ్ళమైన మనకే 2, 3 సార్లు చదివినా సరే దాని అంతరార్థం పూర్తిగా తెలుస్తుంది అనేది నేను అనుకోవట్లేదు. మరి అలాంటప్పుడు పిల్లలకి చదివితే ఎలాగుంటుంది? యూజ్‌ఫుల్ ఎలాగుంటుంది? వాళ్ళకి ఎలాగ ఉపయోగపడుతుంది ఇది అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఎలాగని నేను ఇలాగే చెప్పేదాన్ని. లేదండి భగవద్గీత పిల్లలకి చెప్పడం అంత పెద్ద యూజ్‌ఫుల్ కాదేమో అని. కానీ ఈ మధ్య ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, పిల్లలకి చిన్న వయసులో ఈ భగవద్గీత అనే కాదు, ఏవైనా మన శంకరాచార్యులు గారు రాసిన స్తోత్రాలు గానీ, ఏమైనా సరే చిన్న చిన్న శ్లోకాలు, స్తోత్రాలు, అష్టకాలు ఇలాంటివన్నీ కూడా మనం నేర్పిస్తే, ఈ రోజున చిన్నప్పుడు నేర్పిస్తే, దేవుడికి వాళ్ళని దగ్గర చేసిన వాళ్ళం అవుతాం అనేది నాకనిపిస్తుంది. అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా స్పైడర్ మ్యాన్, హల్క్ ఇలాగ మార్వెల్ హీరోస్ వేరే ఎక్కడో కల్పితాలైన పాత్రలు, క్యారెక్టర్స్‌ని మన పిల్లలు ఎక్కువ గ్లోరిఫై చేసుకొని వాళ్ళ గురించి ఎక్కువ అబ్సెస్ అవుతున్నారు కదా! కానీ ఎక్కడికో కల్పితాల్లో క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హిందూయిజంలోనే బోలెడంత మంది దేవతలున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూపర్ పవర్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ ఇవన్నీ ఉన్నాయి గదా! సో, మనం మన దేవుళ్ళకి దగ్గర చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటివన్నీ నేర్పించటం వలన. అలాగే ఈ చిన్నప్పటి నుండి ఇలాంటి శ్లోకాలవి నేర్పించటం వలన పిల్లలకి చిన్నప్పుడు కోర్ మెమరీ కింద అది గనక సెట్ అయితే రేపొద్దున మన హిందూ ధర్మంలో ఉండడానికి, మన హిందూ ధర్మం పాటించడానికి వాళ్ళకెక్కువ ఆస్కారం ఉంటుంది ఇన్‌స్పిరేషన్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నన్ను నేను కరెక్ట్ చేసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే అది కాదు పిల్లలకి భగవద్గీత అనవసరం అనుకోవడానికి లేదు. నేర్పించొచ్చు. శ్లోకాలు నేర్పించొచ్చు అని. అలాగే పిల్లలే కాదు, పెద్దవాళ్ళం కూడా శ్లోకాలు వీలైతే కంఠస్థం చెయ్యడం అంటే అది అంత మ్యాండేటరీ ఏం కాదు. మనకు వీలైతే అర్థం తెలుసుకొని, అర్థం గుర్తుపెట్టుకుని అట్‌లీస్ట్ పైనైనా కొంచెం అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటే బావుంటుందని నా ఉద్దేశం. సో, అయితే ఇప్పుడు ఈ పిల్లలకి శ్లోకాలు ఎవరికైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, పిల్లలకే కాదు పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా శ్లోకాలు నేర్చుకోవాలనుకుంటే, నేను శ్లోకము సగం అంటే పైన శ్లోకం 2, 3 పదాలు చెప్పి పాజ్ ఇచ్చి కంటిన్యూ చేసి, అంటే ఇప్పుడు ఒక టీచర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఎలాగైతే ఒక శ్లోకం ఒక లైనో లేకపోతే 2 పదాలో చెప్పి ఆపితే స్టూడెంట్ రిపీట్ చేస్తారో ఆ ఫార్మాట్‌లో కొన్ని వీడియోస్ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, గీతా పఠనం కాకుండా గీతా నేర్చుకోవడానికి అన్నట్లు, అంటే జస్ట్ చదివేసి ఇది చెప్పుకోవడం కాదు. అందులో కాకపోతే ఓన్లీ శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకము రిపీటెడ్‌గా వింటే బావుంటుంది అనేది అనుకుంటున్నాను. సో, ఒకవేళ గనక మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర నుంచి ఎప్పుడు కూడా భగవద్గీతకు సంబంధించిన వీడియోసే వస్తూ ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికి వేరే వేటిల మీద కాన్సంట్రేట్ చేయదలుచుకోలేదు. నా మోటివ్ ఓన్లీ భగవద్గీత చదవటం, శ్లోకాలు నేర్చుకోవటం, భగవద్గీత అర్థం చేసుకోవటం, అధ్యాయం తర్వాత అధ్యాయంలో ఏం జరిగిందనేది తెలుసుకోవడమే ప్రస్తుతానికి నా ధ్యేయము. నాతో పాటు నలుగురు కూడా తెలుసుకుంటే బావుంటుందనేది నా ఆశ. అంతే. నెక్స్ట్ వీడియోస్ నుంచి కొన్ని ఏమో పఠనం శ్లోకాలుంటాయి, కొన్ని ఏమో నేర్చుకునే శ్లోకాలుంటాయి. నేను ప్రాపర్‌గా మెన్షన్ చేస్తాను వీడియోస్‌లో ఏది ఏంటనేది. సో, ఇదే చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.